గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో ఈ బ్యాగ్స్ అవన్నీ చూసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకోకండి. సో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట, ఏలూరు. సో ఎవ్రీ ఇయర్ వెళ్తాము, బట్ ఈసారి గృహ ప్రవేశం ఉంది కదా, సో 1 hours తీసుకుందాం, అందుకని కొంచెం లేట్గా వెళ్తున్నాం. సో వీడియో ఆల్రెడీ పెట్టేసాను, ఫుల్ వీడియో గృహ ప్రవేశంది. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి. సో ఇంకా మేమైతే బ్యాగ్స్ అవన్నీ పెట్టేస్తున్నాం కార్లో. అండ్ దెన్ మా చెల్లి చూసారా అల్లరి చేస్తుందో, మా చెల్లి అల్లరి మొత్తం మీరు చూడొచ్చు. సో మళ్ళీ టెంపుల్ కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? సో మేమైతే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏమన్నారు అంటే ట్రైన్ వచ్చేసి 10 hours లేట్ అని చెప్పారు. సో 10 hours లేట్ అని చెప్పేసి మేము ఈలోపు సరే స్వర్ణగిరి టెంపుల్ వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. సో స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం. సో స్వర్ణగిరి టెంపుల్ కంటే ముందు మేము ఇంకో టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ క్లిప్స్ ఇవి. సో మా చెల్లి ఎక్కడికి వెళ్ళినా టాయ్స్ కావాలి కాబట్టి తను టాయ్స్ కొనుక్కుందామని చూస్తుంది. తనకు నచ్చినవి అన్నీ ఉన్నాయి, ఏం కొనుక్కోవాలో తెలీదు. సో ఇంకా తర్వాత టెంపుల్ దగ్గర దర్శనం అయితే అయిపోయింది. సో నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టెంపుల్ మనం మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఆర్ నైట్ టైమ్స్ విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నేనైతే టెంపుల్ లోపల అసలు పిక్స్ అండ్ వీడియోస్ అయితే ఏం తీయలేదు. సో ఇంకా దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా డాడీ అన్నారు సరేలే ఇంకా మళ్ళీ ట్రైన్ 7కి కూడా వస్తుందో రాదో కన్ఫామ్గా తెలియదు, ఇంకా అనుకని మనం కార్లోనే ఏలూరు వెళ్ళిపోదాము అన్నారు. సో ఇంకా మేమైతే డైరెక్ట్ కార్లో ఏలూరు వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇంకా కార్లో ఏలూరు వెళ్ళేటప్పుడు కూడా మాకు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ వచ్చింది, అదేంటో చెప్తాను చూసేయండి. సో ఆ ట్విస్ట్ ఏంటో చెప్తా అన్నాను కదా. సో మేము వెళ్తుంటే పెట్రోల్ గురించి అనమాట, పెట్రోల్ ఆగిపోయింది. సో దొరకలేదు. సో చాలా బంక్స్ తిరిగిన తర్వాత ఫైనల్లీ పెట్రోల్ దొరికింది. సో ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాను అనమాట. సో టెంపుల్కి వెళ్ళి ట్రైన్ 10 hours లేట్, తర్వాత టెంపుల్ దగ్గర కూడా ఒక 15 to half an hour లేట్ అయ్యింది. సో ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాను. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.